కొనసాగుతుంది. అయితే ఇజ్రాయెల్ టార్గెట్ ఇప్పుడు డైరెక్ట్ గా ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ కాబోతున్నారు. అలీ ఖమేనీ హత్యకి ఇజ్రాయెల్ ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. ఖమేనీని లేపేయబోతున్నామని ప్రకటించింది అమెరికా అధికారులు. అయితే ఖమేనీకి రష్యా అధ్యక్షుడు పుతిన్ ఫోన్ ద్వారా సంప్రదింపులు జరిపి తెలుస్తోంది. వీలైనంత త్వరగా దేశం వదిలి పారిపోమని ఖమేనీకి పుతిన్ సలహా ఇచ్చారట. అయితే ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య ప్రస్తుతానికి ఇంకా ఈ భీకర యుద్ధం కొనసాగుతుంది. ఇజ్రాయెల్ దాడుల్లో సుమారుగా ఇప్పటివరకు 250 మందికి పైగా మరణించినట్టు తెలుస్తోంది. సుమారుగా 1300 మందికి చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. అయితే కారు బాంబుల్లో 14 మంది అణుశాస్త్రవేత్తల్ని లేపేశారు ఇజ్రాయెల్. సో ఇప్పుడు ఇరాన్ దాడుల్లో 14 మంది కూడా ఇజ్రాయెల్ వైపుగా మరణించినట్టు తెలుస్తోంది. సో ప్రస్తుతానికి ఇంకా ఈ దాడులు కొనసాగుతున్నాయి. చాలా బిగ్గెస్ట్ బ్రేకింగ్ న్యూస్ మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. సుప్రీం లీడర్ అలీ ఖమేనీ టార్గెట్ గా ఇజ్రాయెల్ దాడులు చేస్తుంటే ఈ విషయాన్ని రష్యా అధ్యక్షుడు పుతిన్ చాలా పక్కాగా అలీ ఖమేనీకి సంప్రదింపులు జరిపి సమాచారం అందించారట. వెంటనే ఉద్దేశం వదిలి పారిపో, లేదు అనుకుంటే కనుక ఇప్పటికే అలీ ఖమేనీ బంకర్లో దాక్కున్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే ఆయన ఒక దీనావస్థకు చేరిపోయాడు. ఇక్కడ ఇరాన్ ఆర్మీని మనం తప్పుపట్టాల్సిన అవసరం లేదు. ఇరాన్ ఆర్మీ ఏదో అచేతనంగా ఉంది, బలహీనంగా ఉంది, అధైర్యంగా ఉందని చెప్పి మనం చెప్పాల్సిన పని లేదు. కానీ ఇరాన్కి సంబంధించినటువంటి న్యూక్లియర్ సైంటిస్టులు సుమారుగా 6 మరణించారు. కమాండర్ ఇన్ చీఫ్ మరణించారు, ఆర్మీ చీఫ్ మరణించారు, ఎయిర్ ఫోర్స్ చీఫ్ మరణించారు. వీరందరి టార్గెట్గా ఇజ్రాయెల్ దాడులు చేసి ఆ చీఫ్లనే హతమార్చింది. సామాన్యమైనటువంటి పైలట్స్, వింగ్ కమాండర్లు కూడా సుమారుగా 10ల సంఖ్యలో మరణించారు. న్యూక్లియర్ టార్గెట్స్ నటాంజా ప్రాంతంలో దాడి చేసింది. తెహరాన్ టార్గెట్గా దాడులు చేసింది. అటు తబ్రీజ్ టార్గెట్గా దాడులు చేసింది ఇజ్రాయెల్. సో ఇవన్నీ దాడులు పెద్ద ఎత్తున అక్కడ రేడియేషన్ లీక్ అవడానికి కారణమయ్యాయి. చాలా సుపీరియర్ ఆఫీసర్లే మరణించడంతో ఇప్పుడు అటు అలీ ఖమేనీ అచేతన పరిస్థితుల్లో నెట్టివేయబడ్డారు. అచేతనంగా ఉండిపోవాల్సి వచ్చింది. దీనికి పైపెచ్చు ఆయన అధైర్యంగా కూడా ఉన్నారు. ఎందుకంటే ఆయన పొలిటికల్ అడ్వైజర్ అయినటువంటి అలీ షమ్ఖాన్ని కూడా ఇప్పుడు ఈ దాడిలో ఇజ్రాయెల్ హతమార్చింది. ఇక నో హోప్స్, ఎవరు లేరు, పక్కన చెప్దామంటే ఎవరు లేరు, ధైర్యం ఇవ్వడానికి ఎవరు లేరు, కనీసం ఇజ్రాయెల్ పైన యుద్ధానికి ఎటువంటి వ్యూహరచన చేయాలో ఆలోచన చేద్దామంటే ఎవరు లేరు. న్యూక్లియర్ స్థావరాల్ని ఇజ్రాయెల్ టార్గెట్ చేసింది. అచేతనంగా మిగిలిపోయాడు. ఏదో కొద్దో గొప్ప ఇరాన్ పైన దాడి చేద్దామనే ఆలోచనతో, ఇజ్రాయెల్ పైన దాడి చేద్దామనే ఆలోచనతో ఇరాన్ చేస్తున్న దాడులని ఏ ఒక్కటి కూడా ఇజ్రాయెల్ తనపైన పడనివ్వకుండా చేస్తోంది. అటువైపుగా 100ల సంఖ్యలో మరణాలు సంభవిస్తూ ఉంటే ఇజ్రాయెల్ దగ్గర కేవలం 1-2 ఇప్పటివరకు సుమారుగా ఇరాన్ చేసిన దాడిలో ఇప్పటివరకు ఇజ్రాయెల్లో 14 మంది మాత్రమే మరణించారు. అది కూడా ఒక బిగ్గెస్ట్ మిసైల్ని ప్రయోగించిన ఇరాన్. ఆ ఇరాన్ సంబంధించిన ఈ మిసైల్ని ఇజ్రాయెల్ అడ్డుకుంది. ఆ గాల్లోనే పేల్చేసింది. దాని చిత్రాలు మాత్రమే కొన్ని బిల్డింగ్స్ పైన పడిపోవడంతో ఆ పురాతనమైనటువంటి బిల్డింగ్స్ పూర్తిగా కుప్పకూలిపోయాయి. ఆ ఘటనలో 14 మంది దుర్మరణ పాలయ్యారు. ఇరాన్కి సంబంధించిన దాడిలో ఇజ్రాయెల్ ఎంతగా అలర్ట్ ఉందనంటే ప్రతి క్షణం కూడా అక్కడి ప్రజలకి అలర్ట్స్ జారీ చేస్తోంది, సైరన్లు మోగిస్తోంది. వారికి రెడ్ అలర్ట్ అనేటువంటి ప్రత్యేక యాప్ ద్వారా ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తోంది. సో నిజంగా ఏదైనా మిసైల్ అనేది ప్రయోగించాల్సి వచ్చినా ఆ మిసైల్స్ని గాల్లోనే పేల్చేయడంతో పాటుగా ఇటు సేఫ్ జోన్స్కి, బంకర్లోకి ప్రజలను పంపించడంతో ఎటువంటి క్యాజువాలిటీస్ నమోదు కావడం లేదు. చితగా బిల్డింగ్స్ కుప్పకూలిపోతున్నాయి, కొంత అక్కడి వాహనాలు ధ్వంసమవుతున్నాయి, నడి రోడ్డు పైనటువంటి కొన్ని బ్రిడ్జెస్ లాంటి నాశనం అవుతున్నాయి. కానీ ఏ మాత్రం కూడా సామాన్యులను టచ్ చేయలేకపోతోంది ఇరాన్. సో ప్రస్తుతానికి బంకర్లో ఇంకా ప్రజలు ఉన్నట్టుగా తెలుస్తోంది. సో మీరు ఇంకా బయటకు రాకండి, ఇంకా సేఫ్ జోన్ ఏర్పాటు కాలేదు, ఇంకా మీరు సేఫ్ జోన్స్లో ఉండండి. అప్పుడు బయట సిచ్యువేషన్ బాగాలేదు, మిసైల్స్ ఇంకా వస్తూ ఉన్నాయి. ఇరాన్ మనపైన మిసైల్స్ ప్రయోగం చేస్తూనే ఉంది, మీరంతా బంకర్లోనే ఉండండి అని చెప్పి సైరన్స్ ద్వారా ప్రజలకి సమాచారం అందించే ప్రయత్నం ఇజ్రాయెల్ చేసింది. అయితే ఇజ్రాయెల్ ఇప్పుడు ప్రతీకార దాడికి సిద్ధమైంది. సెంట్రల్ ఇరాన్ టార్గెట్గా దాడులు చేయడం కోసం సిద్ధమవుతోంది. సో సెంట్రల్ ఏరియాలో కూడా, సెంట్రల్ ఇరాన్లో కూడా చాలా పక్కాగా పకడ్బందీగా అలీ ఖమేనీ యొక్క టార్గెట్గానే వ్యూహరచన చేయబోతోంది. సో ప్రెసిడెంట్ ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ అక్కడి ప్రెసిడెంట్ నెతన్యాహు ఏమంటున్నారంటే 100 అనామ్ వెహికల్స్, సో అనేరియల్ వెహికల్స్, యూఏవీస్ అన్నీ కూడా మా వైపుగా దూసుకొచ్చాయి. వాటన్నింటినీ సమర్థవంతంగా తిప్పికొట్టాం. ఇజ్రాయెల్ పౌరుడు ప్రతి ఒక్కరు కూడా ఒక రియల్ హీరోతో సమానమే అన్నట్టుగా వాళ్ళు చెప్తూ ఉన్నారు. ద ఐడిఎఫ్ ఆల్సో కన్ఫర్మ్డ్ స్ట్రైకింగ్ ఏ సర్ఫేస్ టు సర్ఫేస్ మిసైల్ లాంచర్ ఇన్ తెహరాన్ అండ్ ఇరానియన్ రీఫ్యూలింగ్ ఎయిర్క్రాఫ్ట్ అట్ మషాద్ ఎయిర్పోర్ట్ ఇన్ ఈస్టర్న్ ఇరాన్. అంటే 2300 కిలోమీటర్ల దూరం నుంచి, తెహరాన్ ప్రాంతం నుంచి ఇరాన్ మా పైన దాడి చేస్తోంది. ప్రత్యేకమైనటువంటి సోలిమనీ అనేటువంటి ఒక మిసైల్ని, షాకాజ్ సోలిమనీ అనేటువంటి ఒక మిసైల్ని మా పైన ప్రయోగిస్తోంది.
అటువైపు నుంచి అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు ఇజ్రాయెల్కి సంబంధించి. ఇక ఇజ్రాయెల్ కూడా ఏమాత్రం వెనక్కి తగ్గదు. లాంగ్ రేంజ్ స్ట్రైక్ కనెక్ట్ చేయబోతున్నాం, ఆపరేషన్ రైజింగ్ లైన్ మరింత కఠినతరం చేయబోతున్నామని చెప్పి ప్రెసిడెంట్ నేతన్యాహు అంటున్నారు. సో ప్రెసిడెంట్ వండర్ఫుల్ పైలట్స్. సో ఇజ్రాయెల్ ఏం చెప్తుందంటే ఆల్రెడీ అక్కడ రంగంలో దిగిపోయింది, ఇరాన్ని అడ్డుకోవడమే కాకుండా ఇరాన్ పైన దాడి కోసం సిద్ధమైనట్టు తెలుస్తోంది. సో దీంట్లో ఇజ్రాయెల్ ఏం చేస్తుందంటే వండర్ఫుల్ పైలట్స్ అంటే తమ పైలట్స్ అందరూ కూడా ఇరాన్ భూభాగంలోకి వెళ్ళిపోయి తెహరాన్ పైన గగనతలం పైన చక్కర్లు కొడుతున్నారు, బాంబులతో అటు ఇరాన్ని ముచ్చమట్లు పట్టిస్తున్నారన్న మాటని ఇజ్రాయెల్ అధ్యక్షుడు నేతన్యాహు మాట్లాడుకొచ్చారు. ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఒకటి ఏంటంటే ఇజ్రాయెల్ ఏం చెప్తోంది, ఇరాన్ ఏం చెప్తోంది అంటే తమ భూభాగంలోకి ఏకంగా తమ భూభాగంలోకి వచ్చి ఈ రకమైన దాడులు చేస్తున్నారని చెప్తోంది. సో ఇరాన్ భూభాగంలోనే ఎక్కడో ఒక చోట ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి డ్రోన్ల ఫ్యాక్టరీ ఉందట. సో ఆ డ్రోన్ల ఫ్యాక్టరీ ద్వారానే ఇరాన్ పైన ఇంత విధేయతను దాడి చేయగలుగుతుంది. డైరెక్ట్గా ఇజ్రాయెల్ భూభాగం నుంచి కాకుండా మా భూభాగంలో నుంచి దాడులు చేస్తున్నారు కాబట్టి ఈ స్థాయిలో దాడులు జరుగుతున్నాయి, లేదంటే ఇంతటిలా పరిస్థితి ఉండేదే కాదు అనేది ఇరాన్ భావిస్తోంది. అయితే ఆ భూభాగం ఎక్కడ, ఆ డ్రోన్ ఫ్యాక్టరీ ఎక్కడుంది, ఎక్కడ వీరంతా కూడా దాక్కుని ఉన్నారు అనేది మాత్రం ప్రస్తుతానికి అన్వేషిస్తోంది ఇరాన్. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఐఆర్జీసీ ఇరానియన్ జీసీ లింక్ తాసిమ్ న్యూస్ ఏజెన్సీ ఏం చెప్తోందనంటే ఇరానియన్ సెక్యూరిటీ ఫోర్స్ లొకేటెడ్ ఏ 3 స్టోరీ 3 అంతస్తుల భవనంలో నుంచి ఇజ్రాయెల్ డ్రోన్ ఫ్యాక్టరీ నడిపించబడుతోందట. అది ఇరాన్ భూభాగంలోనే ఉంది. సో ఆ 3 అంతస్తుల భవనంలో నుంచి ఇజ్రాయెల్ డ్రోన్లు ప్రయోగిస్తోంది ఇరాన్ పైన. సో అక్కడికి వెళ్ళిపోయి ప్రస్తుతం దాన్ని తెహరాన్లో ఉన్నట్టుగా గుర్తించారు, అక్కడికి వెళ్ళిపోయి దాన్ని కుప్పకూల్చే ప్రయత్నం చేస్తున్నారు ఇరాన్కి సంబంధించిన మిలిటరీ అధికారులు. సో ప్రస్తుతానికి సర్ఫేస్ టు సర్ఫేస్ మిసైల్స్ని ఇజ్రాయెల్ ఈరోజు ఉదయం నుంచి కూడా లాంచ్ చేయడం ప్రారంభించింది. వీఆర్ ఆపరేటింగ్ అగైన్స్ ది థ్రెట్ ఇన్ అవర్ స్కైస్ అండ్ ఇరానియన్ స్కైస్. సో ప్రెసెంట్ మా భూభాగం పైన ఎటువంటి మా గగనతలంపై ఎటువంటి దాడులు చేస్తున్నాం, ఆ దాడులను తిప్పికొట్టే ప్రయత్నంలో భాగంగా మేము దాడులు కొనసాగిస్తూనే ఇరాన్ పైన కూడా సర్ఫేస్ టు సర్ఫేస్ లాంగ్ రేంజ్ మిసైల్స్ని ప్రయోగిస్తున్నామని ఇజ్రాయెల్ అంటోంది. ఇక్కడ వరల్డ్ లీడర్స్ ఈరోజు G7 సమిట్ కూడా ఉంది. సో కెనడాలో జరగబోతోంది. వరల్డ్ లీడర్స్ అందరూ చెప్తున్నది ఒకటే, ప్రపంచ అధినేతలందరూ ఒకటే చెప్తున్నారు, డీఎస్కలేట్, ఈ వాతావరణాన్ని తగ్గించుకోండి, శాంతియుత వాతావరణం నెలకొల్పండి. ప్రపంచ దేశాలు మొత్తం కూడా అట్టుడికిపోతున్నాయి. మీ యుద్ధం నేపథ్యంలో 3వ ప్రపంచ యుద్ధం వచ్చే అవకాశం ఉంది. అలీ ఖమేనీ నిజంగా టార్గెట్ చేయాల్సి వస్తే 3వ ప్రపంచ యుద్ధం చాలా తథ్యంగా కనబడుతోంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా వదిలే ప్రసక్తే లేదు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్తో మా ఏపీ ఇన్పుట్ రైటర్ కృష్ణమోహన్ సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్, సో ప్రజెంట్ ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం ఎంతవరకు దారితీస్తుందంటే ఏకంగా రష్యా అధ్యక్షుడు ఇరాన్ అధ్యక్షుడు అలీ ఖమేనీకి ఫోన్ చేసి పారిపో, ప్రాణాలు కాపాడుకో అనేటువంటి వారికి దారితీసింది. ఎలా ఉన్నాయి అప్డేట్స్, ఏ రకంగా ఉండబోతున్నాయి, 3వ ప్రపంచ యుద్ధం ఎంత సమీపంగా కనబడుతోంది, ఈ ఎస్కలేషన్స్ని ఏ రకంగా తిప్పికొట్టబోతున్నారు, శాంతికి సంబంధించిన విషయంలో ఈరోజు G7 సమిట్ ఏం నిర్వహించబోతోంది, ఎటువంటి మాటలు జరగబోతున్నాయి? డెఫినెట్గా ఇరాన్ పరిస్థితి ఈరోజు కొంత ఇబ్బందికరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోయింది. ఇజ్రాయెల్ తీవ్రంగా దాడులు చేస్తున్న పరిస్థితి. ఇజ్రాయెల్ జరుగుతున్న దాడుల్లో దాదాపుగా కొన్ని వందల మంది ఇరానీయులు చనిపోయారని సమాచారం ఉంటుంది. కొన్ని అంటే ఇరాన్ లో చాలా ఇంపార్టెంట్ ప్లేసెస్ పూర్తిగా కూడా ధ్వంసమైన పరిస్థితి. ఇజ్రాయెల్ ఎక్కడ కూడా వెనక్కి అడుగు వేయట్లేదు. ఇజ్రాయెల్ కి సంబంధించి పూర్తిగా కూడా ఇరాన్ నేత అలీ ఖమేనీ ఎవరైతే ఉన్నారో అతన్ని హతమార్చడమే, అతనే టార్గెట్ గా ఇజ్రాయెల్ అయితే క్లియర్ గా వ్యవహారాన్ని అయితే నడుస్తుంది. ఇప్పటికే అమెరికా లాంటి దేశాలు కళ్యాణ్కి క్లియర్ గా చెప్పి నువ్వు అక్కడ జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అయితే ఉంది, యుద్ధాన్ని కూడా ఆపండి ఇరు దేశాలకి చెప్పినప్పటికీ రష్యా అధ్యక్షుడు పుతిన్ కూడా నేరుగా కళ్యాణ్కి ఫోన్ చేసి నువ్వు అక్కడ ఉండొద్దు, అక్కడ నుంచి దేశాన్ని వదిలి వెళ్ళిపో అని చెప్పిన పరిస్థితి కూడా చూసాం. దీన్ని బట్టి కనుక చూస్తుంటే ఖచ్చితంగా ఇజ్రాయెల్ అలీ ఖమేనీని ఖచ్చితంగా పట్టుకోవాలి, అతన్ని అంతమొందించాలి అనే ఉద్దేశంతోనే దాడులు చేస్తున్నట్టుగా ప్రయత్నాలు చేస్తుంది. అయితే ఇక్కడ ఆసక్తికరమైన అంశం ఏంటంటే ఇరాన్ భూభాగంలో నుండే ఇజ్రాయెల్ దాడులు చేస్తుంది. ఇరాన్ లో కొన్ని ప్లేసుల్లో ఖచ్చితంగా ఇజ్రాయెల్ కి సంబంధించిన వ్యూహాత్మకమైన కొన్ని స్థావరాలు ఉన్నాయి. దాటిని ఇప్పుడు దాకా ఇరాన్ పసిగట్టడంలో ఫెయిల్యూర్ అయింది. అంటే ఇజ్రాయెల్ ఇప్పటి నుంచో ఇది ఈ రోజుకి జరిగిన వ్యూహం కాదు, ఇది చాలా కాలంగా పక్కడబందీగా ఇరాన్ ఏ రోజైనా సరే మనకి ఇబ్బంది, దీంతో ఏదో ఒక చేయాలనే ఇరాన్ భూభాగంలోనే తన ఏజెంట్లని పెట్టుకున్న పరిస్థితి. దాదాపుగా కొన్ని కార్లలో అయితే ఇజ్రాయెల్
పూర్తిగా బాంబులని పెట్టి ధ్వంసం చేసిన పరిస్థితి ఉంది. అంటే ఇది ఈ నిన్న మొన్న జరిగిన పరిస్థితి కాదు. చాలా కాలంగా ఇరాన్ లో చాలా స్పై చేస్తూనే ఉంది. అక్కడ చాలా తన మనుషుల్ని, తన నిఘా నేత్రాలన్నింటిని కూడా ఇరాన్ భూభాగంలోనే ఉంచి అక్కడి నుంచి ఆపరేట్ చేస్తున్న పరిస్థితి. సో ఇజ్రాయెల్ చాలా తెలివిగానే ఆహారాన్ని ఇరాక్ మీద చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే ఇరాన్ పరిస్థితి చాలా గమ్య గోచరంగా ఉంది. పూర్తిగా కూడా చాలా ప్లేసులు ధ్వంసమైన